కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ను బెంచ్ మార్కుగా నిలపాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా రైల్వే కనెక్టివిటీ పెరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులను పొరుగు రాష్ట్రాలతో అనుసంధానించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు రైలు రవాణాకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని చెప్పారు. మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరగా అనుసంధానించాలని సీఎం సూచించారు. తిరుపతి, రేణిగుంట ప్రాంతం కూడా పారిశ్రామిక హబ్గా తయారవుతోందని, దీన్ని ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానిస్తే పారిశ్రామిక ఉత్పత్తుల్ని వేగంగా, తక్కువ వ్యయానికే రవాణా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇచ్చాపురం, తడా మధ్య 4 వరుసల రైల్వే లైన్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వచ్చే 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చేలా డీపీఆర్ తయారు చేయాలని రైల్వే శాఖ అధికారుల్ని కోరారు. ఇందుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ, భూసేకరణ తదితర ప్రక్రియలకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల వారిపీటి తహసీల్దార్లను నియమించాలని ఉన్నతాధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. ఏపీని యూనిట్ గా తీసుకుని రైల్వే ప్రాజెక్టుల పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అమృత్ పథకం కింద ఏపీలో ఎంపికైన 73 రైల్వే స్టేషన్లను 2027 కల్లా అభివృద్ధి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజధాని అమరావతిని కలుపుతో ఎర్రుపాలెం, నంబూర్ కొత్త రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదనను త్వరగా పట్టాలెక్కించాలని సూచించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్ని అమరావతి కోర్ క్యాపిటల్ తో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. కడప, బెంగళూరు కొత్త బ్రాడ్ గేజ్ లైన్ పై వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడ, గుంటూరులలో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లను విస్తరించాలని, అమరావతి, గన్నవరం టెర్మినళ్లను నూతనంగా నిర్మించే ప్రతిపాదనల్ని కార్యరూపంలోకి తేవాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ను పూర్తిగా ఆధునీకరించాలని సూచించారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ ను 2029 మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ పెంచడంపైన విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్డు, కొవ్వూరు సహా వివిధ కొత్త రైల్వే మార్గాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్, చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు లైన్లను హైస్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బెంగళూరు నుంచి చిత్తూరు, తిరుపతి మీదుగా అమరావతికి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు వచ్చేలా చూడాలన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం సర్వేలు చేపట్టామని, 864 కిలోమీటర్ల పొడవునా చేపట్టే ఈ కారిడార్ కోసం 1,90,907 కోట్లవుతుందని సీఎంకు అధికారులు తెలిపారు.